హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను. మీ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అండి. అలాగే మీ అందరికీ రంగులతోని సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరోసారి అందరికీ హ్యాపీ హోలీ అండి. మేము ఈ ఛత్తీస్గఢ్లో హోలీ అనేది ఎలాగ ఆడుతాం అనేది చూపిస్తున్నానండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇక్కడ హోలీ అనేది ఆడుతారండి. ఇంకా చిన్న పెద్ద అని ఏమీ చూడరు. మన కల్చర్ కాకపోయినా మనం ఎక్కడున్నా ఆ కల్చర్ని ఫాలో అవ్వాలి కదండి. అందుకే మేము ఇలాగ కల్చర్తో వాళ్ళతో కలిసి ఆడుతామండి. చిన్న పెద్ద ఏమీ లేకుండా అందరూ ఆడుతాము. చాలా బాగుంటుందండి సరదాగాన. ఈ సంవత్సరం అంత ఎక్కువగా జనాలు ఎవరు లేరు, కానీ నాకు పెళ్ళైన కొత్తలో అయితే చాలా బాగా ఆడేవారండి. నేనేంటి ఇక్కడ ఇలా హోలీలు ఆడేస్తున్నారు, మనకి ఇది నప్పదు కదా అని అంటే అప్పుడు చెప్పేవారండి, మనం ఇక్కడ ఎక్కడ కల్చర్ అక్కడే పాటించాలి అని. అందుకనేసి అప్పటి నుంచి నేను కూడా హోలీ అనేది చాలా బాగా ఆడుతానండి. చూడండి ఎలా రాసుకుంటున్నామో, ఎవరికి మనుషులకి పోలికలు ఉండవండి, అంతలా రాసుకుంటాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము హోలీకి అనేది. మినిమం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆడుతారండి, పిల్లలు కానించి పెద్దల వరకు అందరూ. మేము 2 అవర్స్ ఆడతామండి అంతే. చిన్నపిల్లలు మాత్రం చాలా సరదాగా వాటర్లు, గ్రీజులు, కలర్స్ అన్నీ అండి. ఇంకా ఇది అవి చూసుకోరు, ఎక్కడ కంట్లోకి వెళ్తే ఏటీఎం లేవు పట్టి పామేసుకుంటారండి. అంత బాగా ఎంజాయ్ చేస్తాం హోలీ అనేది. చూడండి ఇక్కడ అందరూ హాయ్ అనేది చెప్తున్నారు. హ్యాపీ హోలీ అట మీ అందరికీ. ఇంకా డ్యాన్స్లు అన్నీ అండి. ఇది మా కాలనీ, మా లైన్లో అండి మేము ఉండే ఈదిలో వాళ్ళందరూ అన్నమాట, ఈ పిల్లలు పెద్దలు అందరూ. మేమైతే చాలా బాగా చేస్తాము హోలీ ఎంజాయ్మెంటు. డ్యాన్స్లు అన్నీ ఉంటాయండి. ఈ సంవత్సరం అంతలా ఏం ఎంజాయ్మెంట్ చేయలేదు, కానీ మీరు ఎప్పుడు ఇక్కడ వైజాగ్లో అంత ఎక్కువగా ఆడరు కాబట్టి నేను ఇలాగా వీడియో అనేది తీసి పెడుతున్నానండి. ఫోటోలు కూడా పెట్టాను చూడండి మధ్యలోని. ఈ సంవత్సరం అంత బాగా ఏమి ఎంజాయ్ చేయలేదు, కానీ ఆడామండి, పర్వాలేదు బాగా ఆడాము, ఎంజాయ్ చేసాం ఒక మాదిరిగాన. అంటే సాంగ్స్ డ్యాన్స్ ఈ సంవత్సరం వేయలేదు, కానీ ముందు సంవత్సరం అయితే డ్యాన్సులతో మాత్రం మినిమం 2 గంటల వరకు ఎంజాయ్ చేసామండి. అంత బాగా చేసాం ఎంజాయ్ అనేది. చాలా బాగుంటుందండి. మీకు నేను చెప్పే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తామండి. మా పాప వాళ్ళు లేరు ఇందులోని. మా పాప మా వారు లేరండి, గుడికి వెళ్ళారు. నేను మా బాబాయ్ ఉన్నాము. మా బాబుని చూస్తుంటారు. ఇందులో కనిపించకపోతే ఫోటోలు అనేవి పెడతాను చూడండి. చూడండి ఇంకా రాసేసుకుంటున్నారు చాలా వరకును. ఎంజాయ్మెంట్ అనేది కళ్ళు మూసుకోవడం అండి. ఇది కెమికల్ లాంటివి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడాలండి ఆడేటప్పుడైనా. ఎందుకంటే ఇవి కెమికల్స్తో ఉంటాయి కాబట్టి కలర్స్ అండి కళ్ళుకి తగలకుండా రాసుకోవాలి. అది రంగులు వాడేటప్పుడు ముందుగా చూసుకోవాలండి. కెమికల్ ఏమైనా కంట్లోకి వెళ్ళకంటనా, కంట్లోకి ముక్కులోకి నోట్లోకి వెళితే ప్రమాదం అని చెప్తారు. అందుకని చాలా జాగ్రత్తగా ఆడాలి. చాలామందికి రంగు వదలరని ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఆడే ముందు కొంచెం కొబ్బరి నీళ్ళు ఒళ్ళంతా రాసుకుంటే మనం ఎంత రాసుకున్నా రంగు అనేది బేగా వదిలేస్తుందండి. చూడండి పాప కంట్లోకి వెళ్ళిపోయిందని ఏడుస్తుంది. చూసారు కదండి, ఇంకా ఎంజాయ్మెంట్ అనేది అయిపోయింది. మేమైతే అందరం బాగా ఎంజాయ్ చేసామండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారని అనేది కామెంట్ రూపంలో చెప్పండి. మా పాప గుడికి వెళ్ళిందని చెప్పాను కదండి, ఈవినింగ్ వస్తుంది, అప్పుడు హోలీ ఆడడం స్టార్ట్ చేసిందండి. మా పాప కలర్స్ అయిపోయాయి. హోలీ స్పెషల్గా ఏమీ చేయలేదండి ఎక్కువగా ఐటమ్స్. మా వారాలు గుడికి వెళ్ళాను కదా, ఇంట్లో నేను మా బాబుకి పులిహార మాత్రం చేసుకున్నాము. ఇగండి మా బాబు హోలీ సెలబ్రేషను. చెప్పాను కదా మా పాప ఈవినింగ్ ఆడుతుందని. 5 o'clock వచ్చిందండి గుడి నుంచి. అప్పుడు హోలీ అనేది ఆడుతుంది, రోడ్డు మీద ఎల్లెలకి ఇసురుతుంది.
అందరికీ మరోసారి హ్యాపీ హోలీ అండి. మీరు హోలీ అనేది ఎలా చేసుకున్నారో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ నచ్చినట్టే వీడియో అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్. కీప్ వాచింగ్ మోర్ వీడియోస్ కోసం. బాయ్.